మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గొడవేరులో ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ రావటం, దాని పక్కనే ఉండే కాలనీస్ ఏదైతే కాలనీస్ ఉండే అవన్నీ యాక్చువల్గా వాటర్లో మునిగిపోవడం జరిగింది. ఫస్ట్ డే అయితే యాక్చువల్గా 4 అడుగులు 6 అడుగులు 8 అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కొన్ని దగ్గర మునిగిపోయినాయి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్న వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. బుడమేరు పక్కనే, దాని పక్కన ఏదైతే ఉండేవో ఆ యొక్క ఇళ్ళని ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి, ఫ్యూచర్లో ఇటువంటిది రాకుండా ఈ బుడమేరు చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం, తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉండారో ఇళ్ళు అవి కూడా కొంత తొలగించక తప్పదండి. ఎందుకంటే అవి తొలగించుకుంటే ఫ్యూచర్ ఎట్టే ఉంటుంది. జనరల్గా ఎక్కడైనా ఏదైతే ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయో ఇరిగేషన్ కెనాల్స్ని పూర్తిగా ఉంచేయాలి. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వాటర్ పోవడానికి కన్వీనియంట్గా గతం ఎప్పటి నుంచో ఆ యొక్క వెడల్పు లోతు పెట్టారు. కానీ ఏమైందంటే ఇరిగేషన్ కెనాల్స్ని ఆక్యుపై చేసుకోవటం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట ఆ ఊరి మీద పడుతుంది. కానీ దాని మీద నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం, తొందర లేదు, నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం. అయితే దీనికి ముఖ్యమంత్రి గారు ఆ రోజు యాక్చువల్గా ఫస్ట్ డే ఫ్లడ్ వచ్చినప్పుడు సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. ఆ రోజు నేనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా చెప్పాను. ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను కలెక్టరేట్లోనే ఉండి ఇవన్నీ పర్యవేక్షిస్తానంటూ చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ప్రతిరోజు మంత్రులు అధికారులు అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక్కొక్క వార్డుకి స్పెషల్ ఆఫీసర్స్ ఒక్కొక్క వార్డు వేశారు. అదేవిధంగా మంత్రులు కూడా వేశారు, ఎమ్మెల్యేలు వేశారు, అందరూ చేస్తున్నారు. అయితే ఇంకా ఒక 5-6 వార్డులలో నీళ్లు 4 అడుగులు 3 అడుగులు 6 అడుగులు కూడా ఉన్నాయి. బుడమేరు ఆనుకున్న నీళ్ళు ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం. వాటిలో చూస్తే 6 అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి, కొన్ని ఉన్నాయి. అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళకి ఫుడ్ వాటర్ రోజు దాదాపు మొన్నటి వరకు అయితే 12 లక్షలు ఫుడ్ కూడా ఇచ్చాం ఒకరోజు. 26 లక్షలు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం. ఒక 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 8 లక్షల బిస్కెట్స్ ఇచ్చాం. అయితే కొన్ని ఏరియాలో మాకొద్దు, పెట్టొద్దు, సప్లై చేయొద్దు, అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి 4 లక్షల ఫుడ్ ప్యాకెట్స్, 12 లక్షల వాటర్ ప్యాకెట్స్ 3 times 8 లక్షల బిస్కెట్స్ సప్లై చేస్తున్నాం. అయితే కొన్ని ఏరియాలు అంటే న్యూ ఆర్ఆర్ నగర్ కావచ్చు, పేట కావచ్చు, పాయకరాపురం అంటారు, తర్వాత వచ్చి సింగ్ నగరు, ఇందిరానాయక్ నగరు, వీటిల్లో వాటర్ ఇంకా ఎక్కువ ఉంది. అక్కడికి ఫుడ్ తీసుకురాగానే పొట్లాలు కొందరు ఎత్తపోతున్నారు. ఒక్కొక్కరు నేను సింగ్ నగర్లో చూసా, ఒక్కొక్కరు 3-4 కూడా ఎత్తపోతున్నారు. సేఫ్ సైడ్ రేపు ఉదయం ఎలా ఉంటుందో, రేపు ఉదయం ఫుడ్ వస్తుందో రాదో వాళ్ళు అడిగాను నేను. ఏమయ్యా 2-3 ఎత్తపోతున్నాను, ఎందుకు ఎత్తపోతున్నా అంటే రేపు ఉదయం వస్తుందో రాదో, రేపు ఉదయం ఫ్లడ్ రైజ్ అయితే మేము చేయాలా, అందువల్ల మా ఇంట్లో పెట్టుకుంటామని ఆలోచనలు చేస్తారు. వాళ్ళ ఆలోచన తప్పులేదు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దానికి డబుల్ ఇస్తున్నాం. ఇండియన్ అయితే 2 లక్షలకే వస్తుంది, కానీ పంపించడం ఇంటూ 2 అంటే 4 లక్షలు పంపిస్తున్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఇక్కడ పరిస్థితి. ఆయన 4 times ఏమన్నారు, ఈ 5 ఏరియాస్కి ఇవాళ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్కి 4 times ఫుడ్ పంపించడం జరుగుతుంది. అంటే ఒక ఏరియాలో 10,000 ప్యాకెట్స్ అడిగితే 40,000 ప్యాకెట్స్ని పంపించే విధంగా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎందుకంటే నేను రాత్రి వచ్చాను సింగ్ నగర్కి, ఫుడ్ సప్లై చేసేటప్పుడు గమనించాను. ఇవాళ ఇక్కడ కూడా వచ్చాను యాక్చువల్గా ఇందిరానాయక్ నగర్కి. నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఎందుకు ఇంత ఫుడ్ సప్లై చేస్తున్నా అంటే అవసరానికి సంబంధించి కంటే డబుల్ ఇస్తున్నా. ఇంకా కొన్ని దగ్గర మాకు ఫుడ్ రాలేదు, వాటర్ రాలేదు, బిస్కెట్స్ రాలేదు అంటున్నారు. దానికి ఏం చేయాలా, ఏంది అసలు కారణం ఏంది, రూట్ కాజ్ ఏంది, కళ్ళతో చూస్తాం, చెవులతో వింటామని రాత్రి అక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను. నా అబ్జర్వేషన్లో ఏంటంటే ఒక్కొక్కరు ఎత్తకపోతున్నారు. అడిగితే కూడా సేఫ్ సైడ్ అంటే ఈవినింగ్ వస్తుందో రాదో, రేపు మార్నింగ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తాం. అదేవిధంగా వాటర్ కూడా రాత్రి నుంచి ఇప్పటికి ఈ ఇందిరానాయక్ నగర్లో 1.5 feet తగ్గిందన్నారు. ఎందుకంటే పైన బుడమేరు ఎక్కడైతే 3 బీచ్లు పడ్డాయో నిన్న రాత్రి క్లోజ్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.